జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఇప్పుడు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 30, 40 సంవత్సరాలు ఉన్న అమ్మాయే కావాలి, నేను ఆళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని అవును. చెప్పేసి అంటున్నారు. అవును. అంటే మీరు ఎక్కువగా ఇవి తోడు నీడలో చూస్తూ ఉంటారు కూడా. అవునవును. ఎందుకని వాళ్ళు యంగ్‌స్టర్స్‌ని కోరుకోవడానికి మా రీజన్ ఏంటి? దగ్గరికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. ఆయన రిటైర్డ్, 80 ఏళ్ళు ఉన్నాయి. కూర్చుంటే కుర్చీ సరిపోదు, అంతలా ఉన్నాడు. ఆయన ఒక్కడు రాలేక మనిషి ఒక వాడెవరు కేర్ టేకర్ కూడా తెచ్చుకున్నాడు, హ్మ్. ఒక్కడు నడిచి రాలేక. అంత ఏజ్లో, అంత డిపెండెంట్ లైఫ్లో కూడా 50 లోపు ఎవరు ఉండరండి అని అడుగుతున్నాడు ఆయన. 30 ఏళ్ళ అమ్మాయిని చేసుకుని ఏం చేద్దామని ఆయనకి ఆలోచన ఉండాలి కదా. నేను 30కి కావాలి అంటే ఆయన మైండ్ సెట్ నాకంటే యంగ్ ఉండాలి, ఆ యంగ్ కూడా చాలా యంగ్ ఉండాలి. అదే. నేను మా మెంబర్ ఒక ఆయన అడిగాను, ఎందుకు మగవాళ్ళు ఎప్పుడు యంగ్ కావాలి యంగ్ కావాలనుకుంటారు, 70 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళు వచ్చి ఏం చేసుకుంటారు అమ్మాయిని, కూర్చొని లొట్టలేయడం తప్ప ఏం చేసుకోరు కదా అంటే ఆయన ఏం చెప్పారంటే, మన దేశంలో సాంప్రదాయం భార్య భర్త కంటే యంగ్ ఉండాలి, అది ఓకే. ఎంత అయినా కానీ యంగ్ ఉండాలి. ఇంకొకటి పాతకాలంలో అసలు 50 ఏళ్ళు దాటిన ఆడది ముందుకు రాలేదు కదా. రాలేదు. అంచేత అప్పట్లో ఏంటంటే యంగ్ జనరేషనే ఉండేవారు, పెళ్ళి అంటే వాళ్ళే రెడీగా ఉండేవారు. 50 ఏళ్ళది కావాలంటే లేదు కదా. అంచేత 20 ఏళ్ళో 25 ఏళ్ళో 18 ఏళ్ళో ఆ యంగ్ పిల్లనే పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మా చుట్టాలోనే ఉన్నారు. మా అమ్మమ్మ కజిన్ ఒక ఆవిడ, ఆయన 40 ఏళ్ల వయసులో ఆయన భార్య చనిపోతే ఈవిడ 3 ఏళ్ల పిల్లట అప్పుడు. ఈ 3 ఏళ్ల పిల్లని ఎత్తుకుని ఆడించిన మనిషి ఆమెను పెళ్లి చేసుకొని, ఆమె మెచ్యూర్ అయ్యాక ఆమెకి 4, 5 పిల్లల్ని కన్నాడు. అంటే అప్పటికి ఈయనకి 60 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి. దాటిపోయాయి. 4, 5 పిల్లల్ని కన్నాడు ఆమెకు. ఆమెకి ఎంత మాత్రమో భర్త అంటే ప్రేమ లేదు. కానీ ఓకే. పెళ్లి చేసుకోవాలి, పాతకాలం తప్పదు కదా. పెళ్లి చేసుకుంది. సరే అలాగే సంసారం కూడా చేసింది, పిల్లల్ని కూడా కంది అయిపోయింది. ఆయన చావు బతుకుల్లో ఉండి ఆయన కింద పడుకోబెట్టేస్తే ఈవిడ కుంకుడుకాయలు పెట్టి తలస్నానం చేస్తోంది. ఎవరో అడిగారు, ఏంటమ్మా ఇప్పుడు అది మొగుడు చావు బతుకుల్లో ఉంటే నువ్వు తలస్నానం చేస్తావని. ఆవిడ చాలా పొడవైన జుట్టుట, చాలా పొడవైన జుట్టు, అందమైన జుట్టు. జుట్టు. ఆవిడంది, రేపొద్దున ఈయన పోతాడు ఎలాగూ, పోయిన తర్వాత నా జుట్టు తీసేసి నున్నగా గుండు చేసేస్తారు. అప్పట్లో మరందరికీ ఉందో లేదో తెలియదు, బ్రాహ్మణ్ కమ్యూనిటీలో భర్త పోతే నున్నగా గుండు చేసేసి కూర్చోబెట్టేవాళ్ళు. ఓకే. అంచేత ఇంత అందమైన ఇంత బారు జుట్టు నాకు మళ్ళీ ఉండదు కదా. అవును. అంచేత ఆ బారు జుట్టుకి తలస్నానం చేయాలనే కోరిక చంపుకోలేక నేను తలస్నానం చేస్తున్నాను అని చెప్పింది. ఆ జుట్టు మీద ఉన్న ఇంట్రెస్ట్ భర్త మీద లేదు మరి. లేదు. ఎంచేతంటే ఆయన పట్ల ఆవిడకి ఎలాంటి అంత ఏజ్ గ్యాప్ లో ఎత్తుకుని ఆడించిన ఆయన పట్ల ఆయన భర్త అనే ఒక ఫీలింగ్ ఆవిడకి రాలేదు. అదే కదా. పిల్లలంటవా ఆటోమేటిక్గా పుట్టేశారు అంతే. ఆవిడ ప్రయత్నం లేదు, ఆవిడ ఇష్టాలతో సంబంధం లేదు. కాబట్టి ఆవిడకి జుట్టు మీద ప్రేమ భర్త మీద కంటే అనుకోవాలి. చివరికి ఆ భర్త పోయాడు, ఈవిడన్నట్టు ఆవిడకి గుండి చేసి కూర్చోబెట్టారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన ఒక అమ్మాయి ఒకవేళ ఏజ్ ఎక్కువైన అబ్బాయిని చేసుకున్నప్పటికీ కూడా మనసు చంపుకొని మాత్రమే అంతే ఉండాల్సింది. అంతే కదా. అయితే దేర్ మే బి సమ్ రీజన్, అంటే అమ్మాయి వెనక ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు తమ్ముళ్ళు చాలా మంది ఉండటము, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని బయటికి వెళ్తే గానీ వాళ్ళకి ఛాన్స్ రాదు అనో, పేదరికమో, వీడు డబ్బు నాయన కదా, డబ్బు నాయన పెళ్లి చేసుకుంటే నేను కాస్త హ్యాపీగా ఉండొచ్చు కదా, మంచి ఫుడ్ తినొచ్చు కదా అని ఏదో ఒక కోరికతో లైన్ క్లియర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుంటారు తప్ప 60, 70 ఏళ్ళు వచ్చిన వాడిని 30 ఏళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే అన్లెస్ దెర్ ఈజ్ ఏ స్పెషల్ రీజన్, ఏదో ఒక కారణం ఉంటే తప్ప ఎవ్వరూ ఇష్టపడి పెళ్లి చేసుకోరమ్మా. 60 దాటిన వాడి మీద వాళ్ళకి అసలు ప్రేమ ఎలా పుడుతుంది చెప్పు. వాళ్ళ సమబుజ్జి మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది తప్ప ఎగ్జాక్ట్లీ. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెద్దవాడి మీద ప్రేమ ఎలా ఉంటుంది. కానీ నాకు ఆశ్చర్యం ఇప్పటికి కూడా, వాళ్ళ మైండ్ సెట్ ఎంతసేపు యంగ్ కావాలి అనుకుంటారు కానీ ఈ అమ్మాయి నా పట్ల ప్రేమ చూపిస్తుందా అన్న ఆలోచన ఉండదు. ఆలోచన ఉండదు. ఉండదు. మాకు ఒక మెంబర్ ఉన్నాడు స్టార్టింగ్ టైంలో, ఆయనకి 65 సంవత్సరాలు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు నా పక్కన నా భార్యలా ఉండాలి కానీ నా కూతురులా ఉండకూడదు అని చెప్పాడు. నేను ఆనందపడిపోయి, ఎవరు సార్ ఈ రోజులు అందరూ యంగ్ ఉండాలి యంగ్ అంటున్నారు, మీరు ఒక్కరే కదా నా సమవయస్కురాలు అయి ఉండాలి, నా కూతురులా ఉండకూడదు అని అన్నారు, మీరు ఎంత మంచివారు సార్ అన్న. అంటే ఆయన అన్నాడు, మంచా పాడా, రేపు పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్ళాక అది ఇంట్లో దుకాణం పెడితే నాకేం తెలుసు, ఎవరిని పిలుస్తుందో ఏం చేస్తుందో, నాకు మనశ్శాంతి ఉండదు. ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇదేం చేసిందో ఎవరిని పిలుస్తుందో అన్న భయమే. దాని కోరికలు చావవు కదా 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే. అంచేత ఎవరినో రమ్మనొచ్చు, అదేం చేస్తుందో ఆయన చేస్తుందో, ఆఫీస్లో నాకు మనశ్శాంతి ఉండదమ్మా. ఓ 50 ఏళ్ళు దాటిన దాన్ని చేసుకున్నాను అనుకో, ముసలి దీంట్లో పడి ఉంటుంది, దాని పట్ల నాకు భయం లేదు అని చెప్పాడు. కరెక్ట్, అది కూడా పరువు సేఫ్, అన్ని సేఫ్. అంతే, అన్నీ సేఫ్. అంచేత ప్రశాంతంగా నేను ఉద్యోగం చేసుకోగలుగుతాను, అంటే ప్రైవేట్ జాబ్ అది, అంచేత నేను చేసుకోగలుగుతా అని చెప్పాడు. అలాగా ఏంటంటే మన సమబుజ్జి ఉన్నప్పుడు వాళ్ళకి మన పట్ల అంతో ఎంతో అభిమానం ఉంటుంది తప్ప
మనం యంగ్ అనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు యంగ్ కాదు, ఏక 30 ఏళ్ళు 40 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాడు 30 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఎక్కడ ఆయన మీద ప్రేమ అభిమానం కలుగుతుంది చెప్పు? అంటే అదొకటి రీజన్ అమ్మా, అంటే మనకు అమ్మాయి మనకంటే తక్కువ ఉండాలి కాబట్టి అని చెప్పేసి వాళ్ళ ఆలోచించడం మైండ్ తప్ప. సెట్ ఎప్పటి నుంచో తరతరాలుగా అది అలవాటు అయిపోయిన మైండ్ సెట్ అంతే. అంతే. అది ఎంతసేపటికి యంగ్ ఉండాలి యంగ్ ఉండాలి యంగ్ ఉండాలి అనడంలో వాళ్ళ మైండ్ అలా సెట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి. వీడికంటే పెద్దదాన్ని చేసుకోమంటే వాళ్ళు ఎక్కువ చేసుకోరు. పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఏదో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటారేమో కానీ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే నాకంటే యంగ్ ఉండాలి భార్య. అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు, 10-15 ఏళ్ళు తేడా ఉన్నా కూడా మగవాడు ఇష్టపడతాడు పెళ్లి చేసుకోవడానికి. 70 ఏళ్ళవాడు 50 ఏళ్ళని చేసుకుంటాడు, కానీ 50 ఏళ్ళమే 70 ఏళ్ళని చేసుకోవడానికి ఇష్టపడదు. ఈవిడ 55 దాటదు. 55 దాటితే నాకు వద్దంటుంది. ఎందుకంటే ఆ ముసలాడితో మా వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది చెప్తారమ్మా ఆయనకి ఫైనాన్షియల్గా వెల్లాఫ్ అంతా బాగుంది, 70 ఏళ్ళు అయితే ఏమి చేసుకోవచ్చు కదంటే, ఏం చేసుకుంటాం మేడం 70 ఏళ్ళు వచ్చిన వాడిని. సరదాగా హోటల్కి వెడదామంటే పడదు ఆయనకి, పోయిను రాలేడు. ఓ సినిమాకి వెడదామంటే 3 గంటలు కూర్చోలేడు, నడుము నొప్పి. ఈయన కాళ్ళొత్తి నడుమొత్తి సేవ చేయడానికి తప్ప నేను ఎందుకు మేడం? నాకు సరదాలు కోరికలు ఉన్నాయి, నాకు ఇంకా అన్నీ చావలా. సినిమాలకు వెళ్ళాలంటుంది, షికార్లకు వెళ్ళాలంటుంది, హోటళ్ళకి వెళ్ళాలంటుంది, ఫారెన్ టూర్ వెళ్ళాలి. ఇందులో ఏది తీర్చగలుగుతాడా అని చెప్పండి. నా కోరికలు తీర్చని వాడు నాకెందుకు? అంచేత నాకు అక్కర్లేదు. ఇప్పుడు 70 దాటిన వాళ్ళకి నేనే చెప్తున్నా, బాబు మీరు వచ్చినా కూడా అవ్వదు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ సొంత ఇష్టం మీద చూసుకోండి, కానీ నాకు తెలిసినంత వరకు ఎవరు ఇష్టపడరు 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అని. 70 దాటి ఫోన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను. కొంతమంది డ్రాప్ అయిపోతారు, అయినా మా ప్రయత్నం మేము చేసుకుంటామని వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకవేళ 70 ఏళ్ళు దాటిన వాడిని వచ్చినా బాగా పైసలుండి దీనికి ఫ్రీగా ఖర్చు పెడతాడు అని అనుకుంటే ఏమన్నా చేసుకుంటే చేసుకోవచ్చు. డబ్బు మీద ప్రేమతో, వాడి మీద ప్రేమతో కాదు. అది ఈ ఏజ్ లో అంటే అంత బాగా సరే కూడా డబ్బులు ఉంటే ఫ్యామిలీ సెట్ అవుతుంది అని అనుకుంటారు. అంటే నా ఇప్పుడు ఫారెన్ టూర్ వాడు రాడు, 2 లక్షలు నాకు ఇస్తే నేను పోయేస్తాను కదా. హోటల్కి వాడు రాడు, బయటికి పోయిన బాయ్ ఫ్రెండ్తో నేను తిని రావచ్చు కదా. నా సరదాలకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, డబ్బులకి వీడు ఉంటాడు అనే ఉద్దేశంతో చేసుకున్నాం. కొన్ని మైండ్ సెట్స్ అలా చాలా తక్కువ ఉంటారు అలాంటి వాళ్ళు. కాకపోతే 70 దాటిన వాడిని పెళ్లి చేసుకోవడానికి కానీ లివ్ ఇన్ రిలేషన్ కానీ చాలా మంది ఆడవాళ్ళు ఇష్టపడరు, అన్లెస్ వాడు డబ్బులు ఎంత అంటే అంత ఇచ్చేస్తే తప్ప. ఎందుకు ఇస్తాడు వాడు కూడా? 70 ఏళ్ళు దాటిన దగ్గర నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వంటే ఇస్తాడా? కట్టుకున్న మొగుడే ఇవ్వడు, ఎందుకు నీకు అడుగుతారు. అలాంటప్పుడు వాడు ఎందుకు ఇస్తాడు? వీళ్ళకి ఒక నమ్మకం, ఇచ్చేస్తాడని. వీళ్ళ అందం మీదనో వీళ్ళ వయసు మీదనో వాళ్ళకి నమ్మకం, అంతే. యంగ్ కావాలి అనడాల్లో తరతరాలుగా మనకి అలవాటు అయిపోయింది మగవాళ్ళ మైండ్ సెట్ అలాగా. అంచేత యంగ్ కావాలి అనుకుంటారు తప్ప 70 ఏళ్ళ వాడికి 30 ఏళ్ళ యంగ్ కావాలి అనుకుంటే వాడి జీవితం నరకమే. 30 ఏళ్ళది వచ్చిన తర్వాత నాకు డబ్బులు ఇస్తావా అని అడుగుతుంది తప్ప నీతో కూర్చొని ఏం మాట్లాడుతుంది? కంపాటబిలిటీ లేదు ఇద్దరికి. ఏజ్ గ్యాప్ లో కంపాటబిలిటీ లేదు కదా. నువ్వు కోరినట్టు చేసి పెడుతుంది, నాకు వండి పెడుతుంది, నాకు సేవ చేస్తుంది అంటే శుద్ధ పొరపాటు. శుభ్రంగా వస్తుంది, నువ్వేమన్నా డబ్బులు ఇస్తే తీసుకుంటుంది, దాన్ని వెళ్ళిపోతుంది, అంతే తప్ప. మనకి పూర్వం చిలక గోరింకలు, సమ ఉజ్జి, ఈడు జోడు ఇలా చెప్పారంటే ఈడు జోడు ఉంటేనే వాళ్ళకి ఆ కంపాటబిలిటీ ఉంటుంది, ఆ మైండ్ సెట్ అవుతుంది. అది లేకుండా ఒక జనరేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళతో పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ సెట్ కాదు. అది కొట్టు చావాల్సిందే. దేవదాసు పార్వతిలో కథ చదివాను చూడు. పార్వతి ఎవరో ముసలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పార్వతిని పెళ్లి చేసుకుంది, కానీ వాడి మీద ఆవిడకి ప్రేమ లేదు కదా. ఆవిడ మనసు అంతా దేవదాసు మీదే. ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం కాబట్టి మనసు దేవదాసు మీదే ఉంది. పెళ్లి మాత్రం వీడితో జరిగింది, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.